హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. మా ఆర్విక్ వీడియోస్లో పెట్టిన వీడియోస్ అన్నీ అంటే ఓల్డ్ ఫోన్ కాబట్టి అలా ఏంటంటే హెచ్డి అనేది రాకుండా 1080 స్పీడ్లో వస్తుంది. ఇక క్లారిటీ లేవని చాలా మంది అంటుంటే ఇప్పుడు సరే కొత్త ఫోన్ తీసుకొని అందులో 4K వీడియోస్ వచ్చింది. 4K వీడియో లేటెస్ట్ అన్నట్టు. ఆ 4K వీడియో తీసుకుందాం, 4K వీడియోస్ ఆప్షన్ కలిగిన ఫోన్ తీసుకొని అందులో వీడియోస్ పెడదామని ఫోన్ తీసుకుందాం అన్నట్టు. ఈ ఫోన్ వచ్చేసి వివో Y400 Pro. బాగుంది ఫోన్, అంటే బాగుందని అంటే సరే అని చెప్పి తీసుకున్నాం అన్నట్టు. బజాజ్ సరే ఈరోజు ఓపెన్ చేస్తున్నాం దీన్ని. ఇక ముందు మా వీడియోస్ కూడా ఈ ఫోన్లకి వస్తాయి. ఇదంతా 4K క్లారిటీ అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం మొబైల్స్ వల్ల ఏంటంటే అది కొద్దిగా 2-3 ఇయర్స్ కింది కాబట్టి అందులో 4K ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇందులో 4K ఆప్షన్ ఉంది. ఇందులో నుంచి ఇప్పుడు వీడియో తీసుకుంటాం. సరే చూద్దాం దీన్ని ఎలా ఉందో. ఓపెన్ చేస్తా, చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉంటుందో. అప్డేట్ అవుతున్నాయి కదా, చేంజ్ అవుతా ఉన్నాయి. ఇంకా ఫోన్లో క్లారిటీ రావట్లేదు చాలా మంది అంటుంటే సరే కొత్త ఫోన్లో తీసుకొని దిద్దామని. వివో చూద్దాం ఓపెన్ చేసి. సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ సారీ. సరే ఫోన్ అయితే ఆన్ చేసినామండి. ఇలా ఉంది, గోల్డ్ కలర్ బాగుంది. బిగ్ కెమెరా, స్మాల్. కాకపోతే ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మాకు వీడియోస్ కానీ 4K మొత్తం 4K వీడియోస్ వస్తాయి అన్నట్టు. లేటెస్ట్ మోడల్ అయితే నెక్స్ట్ మా వీడియోస్ అన్ని ఈ ఫోన్ నుంచి వస్తాయి. అయితే దీనికి ప్రజెంట్ స్క్రీన్ గార్డ్ వేయించడానికి మేము కోటికి వెళ్ళి వేయిద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే అందులో షోరూమ్లో ఎక్కువ ఉంది, ఎక్కువ అని కాదు చెప్పిండు కదా, ఒకసారి కోటికి వెళ్ళి వేయిద్దామని. బాగుంది ఫోన్ అయితే. స్క్రీన్ గార్డ్ వేయించినాక వీడియో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మా నెక్స్ట్ అంటే ఇంకొక 2 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ ఓల్డ్ ఫోన్ నుంచి వస్తాయి. తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ మీకు 4K ద్వారా చూపిస్తాం. 4K క్లారిటీ. ఎలా ఉంది అనేది కోటికి వెళ్దామని శాంపుల్గా ఒక పంపించాను. 4Kది ఇంకా చూడొచ్చు. క్లారిటీ ఎలా ఉందో అని ఒక చెక్ చేసాం అన్నట్టు. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో ఈ కొత్త మొబైల్ చెప్పాను కదా, వివో 400 Pro 5G, ఈ ఫోన్లోకి వెళ్ళి చేస్తున్నాను. రామ్నగర్ నుంచి జిఎస్టీ చిక్కడపల్లి నారాయణ కూడా సుల్తాన్ బజార్ కోటి, ఈ రూట్లో షార్ట్ కట్ అన్నట్టు దగ్గర అవుతుంది కోటి. అందుకని ఈ రూట్లో అని కోటికి వెళ్తున్నాము. గుజరాత్ వెళ్ళి అంటే ఫోన్ కానే కాదు కానీ ఆ స్పేస్ గురించి కూడా అన్నట్టు. స్పేస్ కొందామని కొన్ని స్పేస్కి సరే అని చెప్పి స్పేస్ కొందామని వెళ్తున్నాం. రామ్నగర్ నుంచి జిఎస్టీ స్టీల్ బ్రిడ్జ్, నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ 2-3 కిలోమీటర్స్ దాకా లాంగ్ అదే స్టీల్ బ్రిడ్జ్. క్రాస్ రోడ్ రూపురేఖలే మారిపోయినాయి. మేము చిన్న ఉన్నప్పుడు చాలా రామ్నగర్ నుంచి జస్ట్ 10-15 మినిట్స్లో 10 మినిట్స్లో అట్లా వెళ్ళిపోయే వాళ్ళు చిన్నవారు క్రాస్ రోడ్లో. ఇప్పుడు ఏమో మొత్తం బ్రిడ్జెస్ అవి వచ్చేసరికి రూపురేఖలే మారిపోయినాయి చాలా. అసలు మేము సినిమాకి వెళ్ళాలంటే 10-15 నిమిషాల్లో నడుచుకుంటూ వచ్చేవాళ్ళం 2-3 కిలోమీటర్స్. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఆ జోష్ తెలియదు కదా. ఇక బావర్చి ఫేమస్ బిర్యానీ ఆర్టీసీ క్రాస్లో అప్పుడప్పుడు ఇక్కడ తింటుంటాం బావర్చి బిర్యానీ. ఇక్కడ సంధ్యా సెట్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఉంది రేపు. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి సినిమా రిలీజ్ అవుతుండొచ్చు. కాబట్టి ఒక 25 ఇయర్స్ కింద అక్కడ ఉన్న థియేటర్ చాలా ఉండే. అప్పుడు మూవీ అయిపోయాక బయటకు వచ్చే జనాలకు ఎదురు తలిగేవాళ్ళం. అంటే అప్పుడు ఫ్లైఓవర్ ఇవన్నీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లైఓవర్లు యూటర్న్ చేయబట్టి క్రౌడ్ కొద్దిగా తగ్గింది. ఇక్కడ ఒడియన్ థియేటర్ ఉండే, 2 బిగ్ స్మాల్ ఉండే.
డిస్మంటల్ చేసి ఉదయం మొదలు పెట్టారు. ఓపెన్ కాలేనట్టు. చిన్నప్పుడు సీట్ నెంబర్ చాలా ఉన్నాయి. ఇక్కడ సుదర్శన్ 70 ఉంది. ఇది కూడా తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ కేజీ సుదర్శన్ ఉంది. సినిమాకి రావాలంటే మార్నింగ్ వస్తే మ్యాటీ దొరికేది, మ్యాటీ రావాలంటే ఫస్ట్ దొరికేది, అలా ఉంటుండే. ఇప్పుడు అంతా ఈ ఆన్లైన్ టికెట్స్ అవి అయిపోయినాయి కదా. మెట్రో నారాయణగూడ మెట్రో స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళి తిరిగే వాళ్ళం ఇదంతా. నారాయణగూడ చౌరస్తా, ఇక్కడ కూడా 2 థియేటర్స్ ఉండే. ఇప్పుడు అన్నీ గుర్తుపట్టకుండా అయిపోయినాయి. అంటే అప్డేట్ అవుతుంటుంది కదా. నిన్నట్లాగా రేపు ఉండదు, రేపులాగా ఎల్లుండి ఉండదు. ఇక్కడ థియేటర్ ఉండే దీపక్ అని. థియేటర్ ఉంది కానీ క్లోజ్ అయింది. కొత్త ఫోన్ కదా, 4K ఆప్షన్ ఉంది కాబట్టి ఆ వీడియోస్ ఎలా వస్తున్నాయని చూపించడానికి తీస్తున్నాం అన్నట్టు. ఇక్కడ నారాయణగూడ చౌరస్తా శాంతి థియేటర్ కూడా ఉంది ఇక్కడ. మహేశ్వరి పరమేశ్వర్ ఉండే, ఇప్పుడు మాల్ అయిపోయింది. మహేశ్వరి పరమేశ్వర్ మాల్. వెహికల్స్ తక్కువ, జనాలు ఎక్కువ ఉండే వన్స్ అపాన్ ఏ టైంలో. ఇప్పుడేమో జనాలతో పాటు వెహికల్స్ జనాలు 2 ఎక్కువైపోయింది. సుల్తాన్ బజార్ కదా ఇది. ఇట్లా వెళ్తే మాకు ఏంటంటే కోటికి షార్ట్ కట్ అన్నట్టు. ఈ రూట్లో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే దగ్గర అన్నట్టు, అందుకే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటాం. గుజరాత్ గల్లీ. ఇక మనకు స్పేస్ ఏమైనా కావాలంటే అక్కడే తెచ్చుకుంటాం. అక్కడ ఇక స్పేర్లకి వెళ్తున్నాం కదా, అట్లనే స్క్రీన్ గార్డ్ కూడా ఎక్కిద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ క్లాత్ అంటే వేడికి అన్నీ హోటల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఈ గల్లీలో మెట్రో వేసిరంటే గ్రేటే. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినాక లెఫ్ట్కి వెళ్తాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అయితే మనకు అవసరం లేదు. ఇదే గుజరాత్కి వెళ్ళి ఆల్ ఓవర్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, స్పేర్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడే తెచ్చుకుంటాం కొన్ని అవసరం ఉంటాయి. ఫోన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి అన్నీ ఏవి కావాలంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 వీడియోస్ వస్తాయి. దీని తర్వాత ఆ వీడియోస్ నార్మల్ క్లారిటీ ఉంటే నెక్స్ట్ నుంచి ఈ 4K ఆప్షన్ ఉన్న ఫోన్ నుంచి వీడియోస్ పెడుతుంటాం. క్లారిటీ గురించి దాంట్లో నుంచి కొత్త వీడియోస్ పెడుతుంటాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు 2 వీడియోస్ ఉన్న వాళ్ళు అవి అప్లోడ్ అయినాక మా వీడియోని వీక్షించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్.